హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో రెసిపీస్ ఏంటో చూద్దామా? కాకపోతే దానికన్నా ముందు మా ఇంట్లో కిచెన్లో లైట్ కొంచెం డిమ్గా అనమాట. సో కాకపోతే అది ఒక 1 to 2 అవర్స్ తర్వాత అయితే వెలుతురు ఎక్కువ వస్తుంది. సో అప్పటి వరకు అయితే నేను ఫ్లాష్ వేసి వీడియో తీస్తున్నాను. సో పచ్చికాయల పచ్చడి, లేదంటే తొక్కు కూడా అనుకోవచ్చు దాన్ని. పచ్చికాయలు ఎల్లిపాయలు అయితే ఫ్రై చేస్తున్నాను. ఇంకా దీంట్లో ఏదో మిస్ అయింది, మీరు చెప్పండి, నేను లాస్ట్లో చెప్తాను దాన్ని. ఇంకొక దిక్కు రైస్ పెట్టుకున్నాను. ఈరోజు మా ఇంట్లో నైట్ మెన్యూ వచ్చేసి పచ్చడి, వైట్ రైస్, గోధుమ రవ్వ, దొడ్డు రవ్వ తెలుసు కదా, దాన్ని పెద్ద రవ్వ కూడా అంటారు, ఇంకా టొమాటో కర్రీ. మా హస్బెండ్ పచ్చడి తినడనమాట. టొమాటో పచ్చడి అయితే తింటాడు, సో ఇది తినడు. సో ఇన్ని ఉన్నాయన్నమాట మా ఇంట్లో మెన్యూ. పాప వచ్చింది కదా, సో అప్పుడు నేను టొమాటో సరిగా కట్ చేయలేదు, తనని చూసుకుంటా. సో కొంచెం పుచ్చుది కూడా వేసేస్తున్నాను. సో చూసినందుకు అయిపోయింది బెటర్గా, దాన్ని తీసేసి కట్ చేసి వేసాను మళ్ళీ. అండ్ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి టొమాటోస్లో, ఎందుకనంటే అడగంటిపోయి స్మెల్ వస్తుంది. ఆయిల్ అయితే ఏమి కాదనమాట. సో ఇప్పుడు కూడా ఒకటి నేను మర్చిపోయాను అనమాట, వేసుకున్నా పర్లేదు వేసుకోకున్నా పర్లేదు అనమాట, అది లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. అండ్ ఈ పచ్చళ్ళు మెయిన్గా పుదీనా ఉంటే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అండి, ఎంత బాగుంటుంది తెలుసా. ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. సో మా ఇంట్లో పుదీనా అవైలబుల్గా లేకుండే, సో నేనైతే కొత్తిమీర వేస్తున్నాను, మా పాపని వేస్తుంది. తనకు ఒక యాక్టివిటీస్ అవుతూ ఉంటుంది. అది కాక వాళ్ళ అక్క లేదనమాట, మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, అంటే నా పెద్ద కూతురు. సో ఇంకా తనకు కూడా ఎలానో యాక్టివిటీగా ఉంటుంది. పెద్ద ఆమె కూడా లేదు కదా, కొద్దిగా మర్చిపోతుంది అనేసి అయితే నేను వేయించాను అనమాట, తనే వేసింది. అండ్ సింక్ పైన కూర్చుంటుంది, అంటే కింద సిలిండర్ ఉంటుంది, ఎక్స్ట్రా సిలిండర్, అది ఫుల్గా ఉన్నప్పుడు మూవ్ కాదు, లేనప్పుడైతే ఇది లోపలికి వెళ్ళిపోతుంది, అయినా ఎక్కుతుంది అనమాట. ఒకప్పుడు 14 to 16, 18 months ఉన్నప్పుడు ఎక్కనిచ్చేవాళ్ళం కాదు, అప్పుడు కూడా ట్రై చేసేది కానీ ఎక్కనిచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు తనకు తెలుసు పడతానో పడను అనేసి, అయినా ఎక్కుతుంది, ఎక్కేసి కొద్దిసేపు ఆడుకొని దిగుతుంది అనమాట. టొమాటోస్ అయితే ఇంకో 2 నిమిషాలు అయితే ఉడుకుతుంది. మీలో ఎంతమందికి ఇష్టము టీవీ సీరియల్స్ చూసుకుంటా చూడడం, వంట చేయడం? నేనైతే వినుకుంటా చేస్తాను. అక్కడ మాది ఫస్ట్ డబ్బా టీవీ ఉండే, ఇప్పుడు గోడ టీవీ తెచ్చుకున్నాం కాబట్టి దాన్ని తీసి అమ్మేసామన్నమాట. యాక్చువల్గా బయట కూర్చొని చూడడం వల్ల అలవాటు అయింది కాబట్టి దాన్ని గోడకు ఫిక్స్ చేసాం. మా ఇంట్లో ఎవ్వరు లేరని చూస్తున్నారా, అందరూ బయట కూర్చున్నారండి. కొంచెం ఎండాకాలం కదా, ఫ్యాన్స్కి కొంచెం సేపు రెస్ట్ ఇస్తేనే నైట్ చల్లగా వస్తుందనేసి కొద్దిసేపు బయట రెస్ట్గా కూర్చుంటాం అనమాట మేము. ఇంకా ఇది తీసింది రంజాన్ రోజు. చుట్టుపక్కల కొంతమంది ముస్లిమ్స్ ఎప్పుడు మాట్లాడుతూ మంచిగా పలకరిస్తూ ఉంటారు. సో వాళ్ళ రంజాన్ రోజు అయితే షీర్ కుర్మా తెచ్చారనమాట. అందరు ఇచ్చిన అన్నీ ఒక దాంట్లో వేసి తాగాం, చాలా బాగుండే. సో మీకు ఎవరైనా ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉన్నారా? షీర్ కుర్మా టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి, నాకైతే చాలా ఇష్టం అనమాట. అండ్ గోధుమ రవ్వ నేనైతే ఆ కప్ చూపించాను కదా, టీ కప్ తోటి 4 to 5 cups అయితే వేసుకుంటాను నేను. సో దాని వాటర్ కూడా పోసి మసలిస్తున్నాను. అప్పటి వరకు అయితే పచ్చడి అయితే పట్టుకుందాము. సో పచ్చడికి కూడా తాలింపు ఇస్తున్నాను. అదే తాలింపులో హాఫ్ తాలింపు పచ్చళ్ళు వేసి, ఇంకా హాఫ్ తాలింపులో నేనైతే టమాటో కర్రీ చేస్తాను. సో సింపుల్గా చేసేస్తానండి, ఫాస్ట్గా. నా వంటలు ఎన్ని వంటలైనా ఉండని ఒక్క 1 hourలోనే అయిపోతుంది అనమాట. సో పచ్చడికి తాలింపు ఇచ్చారు కదా, అదే తాలింపులో టమాటో కూర కూడా ఉడకపెట్టేస్తున్నాను. అంటే కట్ చేసుకున్న ఆనియన్స్ ఉండి, టొమాటోస్ ఉండి, కొంచెం ఉప్పు కారం వేసి అయితే మగ్గనిచ్చేస్తాను. మార్నింగ్ దొండకాయ కర్రీ ఉంది, అండ్ టమాటో చారు, ఇంకా రసం అని కూడా అనుకోవచ్చు ఉందన్నమాట. ఇంకా మార్నింగ్ రైస్ కూడా కొంచెం ఉండే, మీకు చెప్పినట్టు టొమాటో కర్రీ అయితే